మాసం నందు ఆచరించవలసిన వ్రతాలలో మొదటిది మంగళగౌరీ వ్రతం. ఈ నెలలో వచ్చే 4 మంగళవారాలు మంగళగౌరిని పూజించాలి. పార్వతీదేవికి మరో పేరే మంగళగౌరి. సాధారణంగా కొత్తగా పెళ్ళైన ముత్తైదువులు ఈ వ్రతాన్ని చేస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన ఐదవతనం కలకాలం నిలుస్తుందని ప్రతీతి. ఈ వ్రతాన్ని గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి. శ్రావణ మంగళగౌరి వ్రతం విధానం లేదా మంగళగౌరి పూజ ఏ విధంగా జరుపుకోవాలో, మరి మంగళగౌరికి ఆ కథ ఎందుకు వచ్చిందో మనం ఈ కథనంలో తెలుసుకుందామా? ఈ శ్రావణ మంగళగౌరి వ్రత విధానంలో ముఖ్యమైనదైతే మంగళగౌరీ దేవికి కావలసిన అన్ని రకాల పూజా ద్రవ్యాలు ముందుగానే సమకూర్చుకొని ఆ తల్లికి మనస వాచ కర్మణ పూజిస్తూ మన మనోవాంఛాలు ఆ తల్లికి చెప్పుకొని ఆ తల్లికి ఈ శ్రావణ మాసమంతా ప్రతి మంగళవారం పూజ చేస్తూ ఆ తల్లికి మన యొక్క బాధలు అలాగే మన మనసులో మాటలు ఒక తల్లిగా భావించి చెప్పుకోవాలట. మరి మంగళగౌరి రూపములో ఉన్న ఆ తల్లి పార్వతీదేవి మనల్ని తప్పక కరుణిస్తుందని పెద్దలు చెబుతారు. శ్రావణ మంగళగౌరి వ్రత కథ ముందుగా తెలుసుకుందాం. పూర్వం కృతయుగంలో దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం క్షీరసాగర మథనం చేసే సమయంలో అమృతానికి ముందు అగ్నిజ్వాలలు కక్కుతూ కాలకోట విషం పుట్టుకొచ్చింది. దానిని చూసి భయకంపితులైన దేవదానవులు పరమేశ్వరుని శరణుజొచ్చారు. ఆ సమయాన పరమేశ్వరుడు మందహాసముతో చిరునవ్వు నవ్వి, ఇప్పుడు నేనేమి చేయను అన్నట్లు పార్వతీదేవి వైపు చూచాడు. ఆ సర్వమంగళ స్వరూపిణి అయిన జగన్మాత భర్త చూపులోని ఆంతర్యమేమిటో గ్రహించింది. దేవతలైనా దానవులైనా మానవులైనా మన భక్తులే కదా. మన బిడ్డలకు ఆపద కలిగినప్పుడు మనము కాక వేరెవరు రక్షిస్తారు అని భావించి నిరంతరం స్త్రీల సౌభాగ్య సంపదను కాపాడే ఆ సర్వమంగళ స్వరూపిణి తన మాంగళ్య సౌభాగ్యంపై ప్రగాఢ విశ్వాసాలను ఉంచి లోక వినాశనానికి కారణభూతమైన ఆ భయంకర కాలకోట విషాన్ని తన భర్త మింగేందుకు అనుమతి ఇచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. అట్టి కరుణాంతరమూర్తి పార్వతీదేవి. అట్టి సర్వమంగళ స్వరూపిణి అయిన భవానీ మాతను కొత్తగా పెళ్ళైన స్త్రీలు శ్రావణ మాసం తొలి మంగళవారంతో మంగళగౌరి వ్రతాన్ని విధిగా ప్రారంభించి 5 సంవత్సరాలు దీక్షగా ఆచరించాలి. అలా ఈ వ్రతాన్ని చేపట్టిన స్త్రీలపై శ్రీ మంగళగౌరి కటాక్షముతో వైధవ్య బాధలు లేకుండా వారి జీవితాంతం సర్వ సౌఖ్యములతో గడుపుతారని ప్రతీతి. మరి మంగళగౌరికి సంబంధించిన చక్కని ప్రత్యేకతలున్న కథను విన్నారు కదా. మరి మీరందరూ ఈ మంగళగౌరి వ్రతాన్ని ఆచరించి ఆయురారోగ్యాలతో హాయిగా ఉండాలని ఆశిస్తూ మరో కథను వచ్చే భాగంలో మంగళగౌరి వ్రతానికి సంబంధించి చెప్తాను. ఫ్రెండ్స్, కీప్ స్టే ట్యూన్ ఆన్ మై ఛానల్.